ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో సాయం చేస్తున్నారని అన్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంత్రి నారా లోకేష్ కూడా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. వెంటిలేటర్పై ఉన్నటువంటి రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారంటూ కొనియాడారు. కేంద్రం సహకారంతో మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామన్నారు. అభివృద్ధి అంటే ఆంధ్ర అని చెప్పుకునేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు. గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో. అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు. అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో, వారి సూచనలతో సహకారంతో కేబినెట్ కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు కానీ, మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం. అహిర్నిశలు రేయం భవళ్ళు కష్టపడతాం. దేశ ప్రగతిలో భాగస్వామ్యులు అవుతాం. మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున 2 లక్షల పైచిలకు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 12 యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.